న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని బూరుగుపల్లి లక్ష్మీపతి శ్రీమతి విమలాదేవి కళ్యాణ వేదిక ఏబిఎస్ టౌన్ హాల్ నందు మానవతా 2024-25 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన అనంతరం మానవతా నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని, సభ్యుల కోరిక మేరకు శాంతిరథం నిలుపుదల చేసేందుకు మున్సిపాలిటీ పరిధిలో స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానవతా అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు, జిల్లా శాంతి ర్యాలీ అధ్యక్షులు గమిని రాంబాబు, జిల్లా కన్వీనర్ బోయపాటి రామలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు తాతిని వెంకటకృష్ణారావు, నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, మానవతా పూర్వ అధ్యక్షులు కాజా గంగరాజు, కార్యదర్శి ఎంవి రమణ, కోశాధికారి గెడా రామచంద్రరావు, నూతన కార్యవర్గ అధ్యక్షులు దారపురెడ్డి సూర్యచంద్రరావు, కార్యదర్శి ముల్లపూడి సోమరాజు, ట్రెజరర్ పిఎన్వి సుబ్బారాయుడు, ఉపాధ్యక్షులు అన్నంరెడ్డి కొండలరాయుడు, సహాయ కార్యదర్శి నిప్పిలేటి ఓ వెంకటరమణ, ఈసీ హెల్త్ శ్రీమతి మారిశెట్టి పద్మజ, ఈసీ అవేర్నెస్ షేక్ హైదర్ బాషా, ఈసీ విద్య తాడిమల్ల కృష్ణకుమారి, ఈసీ ఎమర్జెన్సీ బెల్లప్పుకొండ రాంబాబు, చైర్మన్ తన్నీడి వీరవెంకట సత్యనారాయణ, కో చైర్మన్ కడియం వీరవెంకట గాంధీ సత్యనారాయణ, కన్వీనర్ శ్రీమతి ఉన్నమట్ల లీలాలక్ష్మి మరియు మానవతా సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఆహుతులందరూ తెలుగదేలయన్న దేశంబు తెలుగు, నేను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొల్వయరుగా భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. నేను ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయంగా కొనసాగుతున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని మానవతా విలువలైన సత్యము, ధర్మము, అహింస, న్యాయము, సత్ప్రవర్తనలతో జీవిస్తానని మానవతా సంస్థ నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ సంస్థ గౌరవానికి భంగము కలిగించనని సంస్థ చేసే అన్ని సేవా కార్యక్రమములలో పాల్గొని సంస్థ యొక్క అభివృద్ధికి నా వంతు
వంతు కృషి చేస్తానని కుల మతాలకు అతీతంగా ఉంటూ ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ అందరి శాంతిని కోరుకుంటూ భారతదేశ నిర్మాణంలో భాగస్వామిని అవుతానని మనస వాచ కర్మణ ప్రమాణము చేయుచున్నాము. జై భారత్, జై మానవత, జై జై మానవత. మానవత చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సేవలు, మరి ప్రతి సంవత్సరం దాదాపుగా 20 సంవత్సరాల నుండి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. మరి ఈ భారతదేశం యొక్క ఔన్నత్యం మనందరికీ తెలుసు. అందుకే మరి మహానుభావుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటాడు, నా దేశం భగవద్గీత, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కార గంగ, నా దేశం సంస్కార గంగ, ఇది నా దేశం, అదే నా భారతదేశం అన్నాడు. దిస్ ఇస్ ద ఇది భారతదేశం. ప్రమాణ స్వీకార మహోత్సవం ఇంత అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం నాకు కూడా కల్పించినందుకు మానవతామూర్తులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్పంచుకుంటున్నటువంటి ఈ జిల్లా అధ్యక్షులు శ్రీ తాడేపల్లి మోహన్ రావు గారికి, అదేవిధంగా గమిని రాంబాబు గారికి, శ్రీమతి బోయపాటి రామలక్ష్మి గారికి, రాజని వెంకటకృష్ణారావు గారికి, కొమ్మిరి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇప్పుడు అవుట్ గోయింగ్ టీం ఎవరైతే ఉన్నారో గడిచిన సంవత్సర కాలం అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాల్ని అనితర సాధ్యంగా నిర్వహించి అవుట్ గోయింగ్ టీంగా ఉన్నటువంటి అధ్యక్షులు గంగరాజు గారు, రమణ గారు, రామచంద్రరావు గారు, వీరికి సహకరించినటువంటి పాత టీం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చిన స్ఫూర్తిని ఈ కొత్త టీం అందిపుచ్చుకుని తప్పనిసరిగా రాబోయే సంవత్సర కాలం మంచి కార్యక్రమాలను నిర్వహించాలని, ఏ లక్ష్య సాధన కోసమైతే ఈ మానవత రూపుదిద్దుకుందో ఆ లక్ష్య సాధన దిశలో కొత్త టీం ముందుకు వెళ్ళాలని, సంవత్సర కాలం పాటు మీ సేవలు సమాజంలో అన్ని వర్గాల వారికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మీ ప్రయత్నం ఉండాలని శుభాశీస్సులు తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రమాణమే ఇక్కడ చూశాను, 2 దశాబ్దాల క్రితం ప్రారంభమైనటువంటి సంస్థ ఇది. 2004లో ప్రారంభమైన సంస్థ 2 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రధానంగా ఎవరైతే అభాగ్యులు ఉన్నారో వారికి సంబంధించి ఈ శాంతి రథం ఏర్పాటు చేయడం కానివ్వండి, మార్చురీ ఫ్రేజర్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, వాటిని అందిపుచ్చుకోలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో కుటుంబాల వారికి అవసరంలోకి తీసుకురావడం విషయంలో కానివ్వండి, అదేవిధంగా పేద విద్యార్థులకి వారి విద్యా అవకాశాల కోసం సహకారం అందించడం కానివ్వండి, అదేవిధంగా ఇండివిజువల్స్గా ఇప్పుడే చెప్పారు వారు 3.5 లక్షల రూపాయలు సహకరించారనేటువంటి మాట. ఇలాగా మానవత్వం మూర్తి భవించినటువంటి వ్యక్తులందరూ మీరందరూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడున్న వారికి మాత్రమే కాకుండా భావితరాలకు కూడా ఇది మార్గదర్శకం అనేటువంటి మాటని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అసలు మానవత అనేటువంటి పేరు పెట్టడంలోనే మీ యొక్క ప్రత్యేకత కనపడింది. రామచంద్రారెడ్డి గారి యొక్క దూరదృష్టి కానీ ఆయన యొక్క ఆలోచన కానీ, చాలామంది పెద్దలు చెప్తుంటారు ఏ ఇజం మీది అంటే ఆ ఇజాల జోలికి మేము పోము, మాకు కావలసింది హ్యూమనిజం అనేటువంటి మాట. ఆ హ్యూమనిజమే ఈ మానవత అనేటువంటి మాటకి అర్థం అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ 2 సంవత్సరాల కాలంలో 600 మందికి ఆ సహకారం లభించిందంటే మీరు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని, అదేవిధంగా
పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాల్లో మీరు నిమగ్నమై ఉన్నారనేటువంటి మాట స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే సమాజంలో ఈ రకమైన అవసరాలు ఉన్నవాళ్ళు ఆర్థిక పరంగా ఉన్నత స్థానంలో లేనటువంటి వారు చాలామంది ఉంటారు. ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయాలంటే ప్రభుత్వానికి సాధ్యపడనటువంటి అంశం. నిజానికి ఒక పక్కన ప్రభుత్వం ఒక పెద్ద వ్యవస్థగా ఉండి అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటాయి చేయవలసినటువంటి కార్యక్రమాలు. అటువంటి కార్యక్రమాలను అందిపుచ్చుకుని ఆ కార్యక్రమాల్ని ఫిలప్ చేయటం, ఆ గ్యాప్స్ ఫిలప్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి సంస్థగా మానవతకి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో సైతం ఈ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఏ రకంగా అయితే మీరు మానవతా విలువల గురించి మాట్లాడుతున్నారో ఆ మానవతా విలువలు రాబోయే తరాల వారికి కూడా అందించడం కోసం, అదేవిధంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతపరచడం కోసం మీరు పూర్తిగా నిమగ్నం కావాలనేటువంటి మాటని తెలియజేస్తూ, ప్రధానంగా మీరు అడిగినటువంటి ఒక మాట ఉంది, ఆ శాంతిరథం పెట్టుకోవడానికి అవసరమైనటువంటి ప్రదేశం కావాలనేటువంటి మాట ఉంది. తప్పనిసరిగా నేను ఎడదవోలు పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్లో అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో రెండింటిలో మాట్లాడి ఎక్కడో చోట తప్పనిసరిగా మీరు చేస్తున్నటువంటి సేవకి ప్రతీకగా మీ రథం నిలబెట్టుకుని అక్కడ పెట్టుకోవడానికి వీలు కల్పించే విధంగా నేను కృషి చేస్తాననేటువంటి మాటను ఇది చాలా అవసరమైనటువంటి విషయం. మీరు నిస్వార్థంగా చేస్తున్నటువంటి సేవ, ఇందులో లాభాపేక్ష ఏమీ లేదు. మీకు వ్యక్తిగతంగా వచ్చేటువంటి లాభం ఏమీ ఉండదు. పూర్తి స్థాయిలో మీరు సమాజం కోసం, సమాజ హితం కోసం చేసేటువంటి ఈ కార్యక్రమానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము కూడా సహకరిస్తేనే రాజకీయ నాయకులుగా ఉండటానికి మేము అర్హులు అనేటువంటి మాట్లాడాలి. లేకపోతే ఆ రకమైన ప్రోత్సాహం ఉండకపోతే, ఆ రకమైనటువంటి సహకారం ఉండకపోతే మనలో సేవ చేయాలనేటువంటి ఆసక్తి తగ్గిపోతుంది. అది తగ్గిపోనివ్వకుండా ఇలా మీరు ఎవరైతే వితరణశీలత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో మీరందరూ కలిసి మానవత అనేటువంటి ఒక గొడుగు కిందకు వచ్చి నిలబడి చేసేటువంటి సేవని ముందుకు తీసుకువెళ్ళాలంటే దానికి రాజకీయ చిత్తశుద్ధి కూడా చాలా అవసరం. ఆ పొలిటికల్ విల్ ఉండాలి. ఆ పొలిటికల్ విల్ తప్పనిసరిగా మేము నిరూపించుకుంటామని, మీకు సహకారం అందిస్తామనేటువంటి మాటని నేను తప్పనిసరిగా మీ అందరికీ మనవి చేస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు కొత్త టీం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త టీంలో సూర్యచంద్రరావు గారు కానీ, సోమరాజు గారు, సుబ్బారావు గారు, కొండలరాయుడు గారు, వెంకటరమణ గారు, మారిశెట్టి పద్మజ గారు, హైదర్ బాషా గారు, తాడివాళ్ళ కృష్ణకుమార్ గారు, బెల్లపకొండ రాంబాబు గారు, అదేవిధంగా మాకు చిరకాల మిత్రులు తన్నీడి వీర వెంకట సత్యనారాయణ గారు బోస్ గారు, అదేవిధంగా కడియం వీర వెంకట గాంధీ సత్యనారాయణ గారు, అదేవిధంగా ఉండమట్ల వేల లక్ష్మి గారు, వీరందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అభినందన ఎందుకంటే రాబోయే సంవత్సర కాలం పాటు మీరు అద్భుతంగా పనిచేయాలనేటువంటి రుజువు తట్టి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఈ అభినందన ఉపయోగపడుతుంది. ఈ సందర్భంలో మేము పాలు పంచుకుని మీకు 4 మాటలు మాట్లాడితే వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే రాబోయే రోజుల్లో మీరు చాలా మంచి కార్యక్రమాల్ని మీ లక్ష్య సాధన దిశలో అద్భుతంగా ముందుకు వెళతారనేటువంటి నమ్మకాన్ని తెలియజెప్పడం అవుతుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఈ మానవతా సంస్థ ఇలాంటి సేవా కార్యక్రమాలను అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని, ఈ సంస్థ శతసహస్ర వసంతాల పాటు దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.